మందు బాబులం మేము మందు బాబులం, మందు తాగితే మాకు మేమే మహారాజులం అనే చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ పాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాగా వంటబట్టించుకున్నట్లుంది. వాళ్ళ సంపద సృష్టికి కనిపిస్తున్న ఒకే ఒక మార్గం లిక్కర్ మార్గం లాగానే ఉంది. ఇప్పటికే ఎన్ని లిక్కర్ షాపులున్నాయో, ఎన్ని బెల్ట్ షాపులున్నాయో, లిక్కర్ ఎంత విచ్చలవిడిగా అందుబాటులోకి ఉందో బాబోయ్! ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ తర్వాత మళ్ళీ బీచ్ స్టాక్స్ అని చెప్పి బీచ్‌లలో కూడా మందు పెట్టే ప్రోగ్రాం. ఇంక అవి సరిపోవన్నట్లు మళ్ళీ ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌లలో కూడా మందు దుకాణాలు పెట్టి అమ్మే విధంగా మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. తిరుపతి మినహా అన్ని ఎయిర్‌పోర్టుల్లో మద్యం విక్రయాలైతే జరపనున్నారు. ఎయిర్‌పోర్టులో వైన్స్, బార్లకు 24 అవర్స్ పర్మిషన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు లైసెన్స్ ఫీజులు, పన్నులపై కొత్త మార్గదర్శకాలను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమలు చేయనుంది. బార్ లైసెన్స్ దరఖాస్తు రుసుము 5 లక్షలు, మద్యం షాపుల దరఖాస్తు రుసుము 2 లక్షలు, ఎయిర్‌పోర్టు వైన్ షాపు ఎక్సైజ్ ట్యాక్సు ₹1,00,00,000గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్ణయించింది. 20 లక్షల సర్క్యులేషన్ దాటిన ఎయిర్‌పోర్టుల్లో బార్లకు ఎక్సైజ్ ట్యాక్స్ 25 లక్షలు, 20 లక్షల లోపు సర్క్యులేషన్ ఉంటే 15 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేట్ వైన్ షాపులు, ప్రైవేట్‌గా ఇప్పటికే పర్మిట్ రూములు, బెల్ట్ షాపులు, మళ్ళీ బీచ్‌లలో మందమ్మడాలు. అసలు లిక్కర్ ఆదాయం లేకపోతే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడిచే పరిస్థితి కూడా లేదేమో. ఏ మాటకు ఆ మాట లిక్కర్ని బ్యాన్ చేసి లిక్కర్ ఆదాయం లేకపోతే ఒక్క రోజన్నా ప్రభుత్వాన్ని నడపగలుగుతారా ఆంధ్రప్రదేశ్లో? మరి ఇక్కడికి వెళ్ళిపోయాయి మన విజన్లు, మన పరిపాలన దక్షత, మనం చెప్పుకునే గొప్పలు. లిక్కర్ ఆదాయం లేకపోతే ఆంధ్రప్రదేశే లేదురా, ప్రభుత్వమే. అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. అమ్మండి, ఇంటింటికి డోర్ డెలివరీ చేసి కూడా అమ్మితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయేమో చూడండి.